దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవునికి మహిమ ఘనత కలుగును గాక. ఈ దినమున విశ్రాంతి దినము, ఈ దినము దేవుని ఆరాధించే దినము, దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దినము కనుక ఈ దినమున దేవునికి మహిమ ఘనత నీ వలన కలగాలి అని ఆయన నీకు మేలు చేసి ఉన్నాడు, నిన్ను కాపాడి ఉన్నాడు. ఈ రోజు వరకు కూడా ఆయన నిన్ను సజీవ సంఖ్యలో ఉంచి ఉన్నాడు. కాబట్టి నీవు నీ కుటుంబము సంతోషముగా దేవుని సన్నిధానానికి వెళ్ళి, సంఘానికి వెళ్ళి ఆయనని సంఘ బిడ్డలందరితో కలిసి ఆయనను మహిమపరచాలి, ఘనపరచాలి, ఆరాధించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ రీతిగా నీ నుండి ఆయనకు కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా ఉంది. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఏమండి, దేవునికి యుగ యుగములు కూడా మహిమ కలుగును గాక. ఆమేన్ అని ఉంది. ఎందుకు దేవునికి యుగ యుగములు మహిమ కలుగును గాక అని ఉంది? చూడండి, పై వచనం మనం చదువుకున్నట్లయితే, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవుని బిడ్డలారా, ఈ దినములు దుష్టకాలములు, ఈ దుష్టకాలంలో ఉంటూ ఉన్నాము. అనగా దుష్ట యుగము నుండి, ఈ యుగము దుష్ట యుగము, ఈ యుగములో నుండి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని తప్పించి కాపాడుటకు ఆయన కుమారుని మన నిమిత్తము, మన పాపముల నిమిత్తమై ఆయనను పంపించినాడు. మన కొరకు ఆయన తన్ను తాను అప్పగించుకొని మనకు విజయమునిచ్చాడు, విడిపించాడు, స్వస్థతనిచ్చాడు, తప్పించాడు. ఈ దినము వరకు, ఈ దుష్ట కాలములో ఆయన మనల్ని క్షేమకరమైనటువంటి స్థితిలో నడిపించుచు దేవుని బిడ్డలారా సంతోషాన్ని కలుగజేసి ఉన్నాడు, సజీవ సంఖ్యలో ఉంచి ఉన్నాడు. అందుకు నీవు నీ కుటుంబము దేవుని సంఘమునికి వెళ్ళి, దేవుని మందిరానికి వెళ్ళి సంఘ బిడ్డలందరితో ఆయనని నీవు మహిమపరచాలి, ఘనపరచాలి. వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఎంత మహిమ చెల్లించినా ఆయన రుణము మనము తీర్చలేము. అందుకనే యుగ యుగముల వరకు ఆయనకి మహిమ కలుగును గాక. ఆమేన్ అని వాక్యం సెలవిస్తోంది. ఇంకొక వాక్యం మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనములు మనం చదువుకున్నట్లయితే వాక్యము ఈ రీతిగా మనకి సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏ రీతిగా ఉందంటే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను, ఊహించు వాటన్నిటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఇక్కడ దేవుని యొక్క క్రీస్తు యేసు మూలముగా మన పాపముల నుండి మనకు విడుదల కలిగింది. క్రీస్తు యేసు మూలముగా నువ్వు సజీవ సంఖ్యలో ఉన్నావు. అన్నిటిలో నుండి నీకు విడుదల, అన్నిటిలో నుండి నీకు క్షేమకరమైన స్థితిని కలిగినందుకు ఇక్కడ క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు, యుగ యుగములు, తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, నువ్వు అడిగిన దానికంటేను, ఊహించిన దానికంటేను నీ జీవితంలో దేవుడు అత్యధికమైనటువంటి మేలును ఆయన చేసి ఉన్నాడు. చేసిన మేలును బట్టి ఆయనకి నీవు మహిమ చెల్లించాలి. సదాకాలము సంఘములో నీవు మహిమ చెల్లించాలి. అందుకే ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి.
ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, నీవు ఆయనకి మహిమ అనుగ్రహించాలి, మహిమను చెల్లించాలి, ఆయన గణపరచాలి, ఆయనను స్తుతించాలి. ఎప్పటి వరకు? ఇక్కడ వాక్యం సెలవిచ్చినట్టుగా తరతరములు, సదాకాలము అని ఉంది. అక్కడనేమో యుగ యుగములు అంది, ఇక్కడనేమో యుగాంతము వరకు ఆయనను స్తుతించి గణపరిచి మహిమపరచాలన్నటువంటి స్థితిలో, సంఘములో నీవు ఉండాలి అంటే నీకు జ్ఞానం అవసరమైనది. నువ్వు జ్ఞానమందును, నీవు దేవుని కృపయందును అభివృద్ధి పొందాలి కనుక సంఘానికి వెళ్ళు. నీవు నీ కుటుంబము సంఘానికి వెళ్ళి సంఘముతో కూడి ఆయనను మీరు మహిమపరిచినట్లయితే జ్ఞానమందును, బుద్ధి ఎందును, తెలివి ఎందును ఆయన మిమ్మల్ని అభివృద్ధిపరిచి ఆశీర్వదించును గాక.